ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన టీమిండియా అప్కమింగ్ సిరీస్లపై ఫోకస్ పెట్టింది. ఈ నెల చివరిలో సొంత గడ్డపై ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న టీమిండియా వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ హైబ్రిడ్ మోడ్లో జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. భారత మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీకి ముందు ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్ను టీమిండియా సన్నాహంగా వాడుకోనుంది. ఐసీసీ డెడ్ లైన్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే జట్లను జనవరి 12 లోపు ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు భారత జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టారు. ముందుగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసి ఆ తర్వాత మార్పులు చేర్పులు చేయనున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో సెలెక్టర్లు ఆచితూచి జట్టును ఎంపిక చేయనున్నారు. భారత మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అక్కడ పిచ్చులు స్పిన్ కు అనుకూలంగా ఉండనున్నాయి. దాంతో భారత జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం అయితే ఉంది. స్పిన్ ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్తో పాటు కుల్దీప్ యాదవ్, రవి భూషణ్ పేర్లను సెలెక్టర్లు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ సర్జరీ చేయించుకుని గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను పూర్తి ఫిట్ గా లేకుంటే రవి భూషణ్ మార్గం సుగమం కానుంది. చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక ఉన్నారు. ఒకవేళ సెలెక్టర్లు అతన్ని పరిశీలనలోకి తీసుకుంటే ముందుగా ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ అయితే ఆడించనున్నారు. ఆ సిరీస్ల ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయనున్నారు. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులో చోటు దక్కించుకోనున్నారు. అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనను నిశ్చితంగా పరిశీలించే అవకాశం అయితే ఉంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. పేస్ విభాగాన్ని హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీల సాయంతో బుమ్రా నడిపించనున్నాడు. సిరాజ్ విషయంలో పునరాలోచనలో ఉన్నారు. సిరాజ్కు ఆకాశదీప్ నుంచి హర్షిత్ రాణాల నుంచి తీవ్ర పోటీ అయితే నెలకొంది. ఇక స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ గా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కు మరోసారి నిరాశ ఎదురవనుంది. కేఎల్ రాహుల్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా పరిగణించనున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ను పక్కన పెడితే ధ్రువ్ జురేల్ లేదా సంజు శాంసన్ కు అవకాశం దక్కొచ్చు.